హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. గోనెగండ్లలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు. టైలర్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని టైలర్ అసోసియేషన్ డిమాండ్. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో మెయిన్ బజార్ నందు టైలర్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆటోపై టైలర్స్ డే బ్యానర్ను ఉంచి ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. టైలర్స్ అసోసియేషన్ నాయకులు నజీర్ అహ్మద్, నరసింహుడు, ముల్లా అబ్దుల్ ఖాదర్, రంగన్న, నాయక్ ఖాసిం పటేల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం టైలర్ల సమస్యలను పరిష్కరించి సంక్షేమ పథకాల దర్జీలకు చెంతకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. టైలర్స్ అసోసియేషన్ లక్షలాది మంది టైలర్ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారని, రెడీమేడ్ దుస్తులు వచ్చినప్పటి నుండి తమ వృత్తిని ఆదరణ తగ్గుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దర్జాగా జీవించాల్సిన దర్జీ ఉపాధి పనులు లేక వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న టైలర్లను ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించి ఆదుకోవాలన్నారు. అలాగే 50 సంవత్సరాలకు పైబడిన టైలర్లకు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్లు పేట వలి, మియా, అల్లాబకాష్, దేవరాజు, శేఖర్, ఆచారి, వడ్ల రంగన్న, రాజు, ధని, నాయుడు, కృష్ణ, వలి, భాష తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. గోనెగండ్ల మండల ప్రెసిడెంట్ నరసింహగౌడు. ఈ మా టైలర్ సోదరులందరికీ నేను కోరుకునేది ఒకటే, అందరూ ఐకమత్యంతో ఈ టైలర్ అసోసియేషన్ నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గోనెగండ్ల మండలం ప్రజలకు, మన టైలర్లకు, మా గురువులకు అందరికీ వందనాలు. మాకు టైలర్ వృత్తి మీదే బతుకుతున్నాం ప్రతి ఒక్కరము. ఈ టైలర్ వృత్తి అనేది చాలా ఇబ్బందికరమైన అయిపోయింది. మాకు ఏదైనా కానీ చేయాలంటే రెడీమేడ్ ద్వారా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రెడీమేడ్ వచ్చిన వల్ల మాకు రేట్లు కానీ ఏది కానీ సహకరించడం లేదు. ఏదైనా రేట్లు మనం పెంచుకుందామంటే ఒకరో ఒక విధంగా మాట్లాడుతున్నారు రేట్ల గురించి. అవి ఎందుకు మీరు చల్లంగా కూర్చున్నారు, అది కూర్చున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ రెడీమేడ్ క్షణాల్లో పోయి కాసి కొనుక్కొచ్చుకుంటారు. మళ్ళీ ఆ రెడీమేడ్ సరిగా లేకపోతే మళ్ళీ టైలర్ వద్దకే రావాల్సింది వాళ్ళు. మళ్ళీ ఆ టైలర్ కాడికి వచ్చి కాసి మళ్ళీ మేము కుట్టాలంటే మాకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఈ రెడీమేడ్ తీసుకొచ్చి మాకు కుట్టాలి 5దో 10దో చేతిలో పెడతారు. మాకు చాలా కడుపు మీద కొట్టడానికి కారణం రెడీమేడే. ఈ రెడీమేడ్ అనేది దీనిపైన కూడా GST అనేది బాగా పెంచి కాసి తక్కువ రేట్లో వచ్చిన వల్ల ఆన్లైన్లో బుకింగ్ చేయడం ఎక్కువైపోయింది. కానీ టైలర్ కుట్టిన విధానంలో బట్ట ఎప్పటికైనా కానీ 2 సంవత్సరాలు తొడగడం ఉంటుంది. ఈ రెడీమేడ్ వచ్చింది కనీసం 1 నెల 2 నెలలే మాత్రమే. కానీ దాన్ని గమనించారు, అప్పటికప్పుడు చూస్తున్నారు. ఏదైనా కానీ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. తర్వాత మాకు 200 యూనిట్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 200 యూనిట్లు అనేది మాకు టైలర్లకు ఉచితంగా ఇవ్వాలా. ఈ కరెంటు బిల్లుల వల్ల అనేది పెంచడం వల్ల ప్రతి షాపుకి 2000 నుంచి 3000 దాకా కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఆ వచ్చిన బిల్లులు కట్టే అద్దె కట్టలేకపోతున్నాం లాస్ట్కి రూమ్ది. ఆ కట్టడానికి లేకుండా లేకపోతే సాయంత్రానికి వచ్చి కరెంటు బిల్లు వాళ్ళు కూడా కట్ చేస్తామంటారు. ఇక్కడ అద్దె కట్టాలో, కరెంటు బిల్లు కట్టాలో, లేకపోతే ఎలా బతకాలనేది కూడా చాలా భయంగా ఉంది టైలర్ బతుకులకి. దీనిపైన మీరు ఏదో సహకరిస్తారని అడుగుతున్నాము. మళ్ళీ ముఖ్యంగా ఏముందంటే ప్రతి ఒక్క టైలరు కుట్టే విధానంలో 50 సంవత్సరాలకే ఆటోమేటిక్గా కంటి చూపు పోతుంది. ఆ కంటి చూపు పోయినప్పుడు ఆ టైలర్ అనేది ఆ తర్వాత బతకాలంటే చాలా ఘోరంగా పరిస్థితి తయారవుతుంది అన్నది. అందుకే 50 సంవత్సరాలకే టైలర్లకు ఖచ్చితంగా పింఛని కావాలని అడుగుతున్నాం ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం అడుగుతున్నాం టైలర్ ప్రతి ఒక్కరము దీన్ని మీరు సహకరించాలా. గవర్నమెంట్ పెద్దలు ఎవరైనా కానీ సరే, ఏ రాజకీయం అందరూ ఒకటే. మాకు ప్రతి ఒక్కరు మాకు సహకరించి మాకు టైలర్లకు అనేది పింఛనే కావాలా, ఖచ్చితంగా 200 యూనిట్లు కావాలి. దీని మీద మేము పోరాటం చేస్తాం కూడా చెప్తున్నాము, తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మా సంక్షేమ పథకాలు గుర్తించి మాకు అందించాలని కోరుతున్నాము.